నెల్లూరు హరనాథపురంలోని జెనెక్స్ కాలేజ్ బ్రాంచ్ అలాగే పార్థసారథి నగర్లోని మరో బ్రాంచ్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. డైరెక్టర్ వెంగళరెడ్డి ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరిపారు. విద్యార్థులు రంగురంగుల రంగువల్లులను వేసి భోగిమంటలు, గంగిరెద్దుల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలుగు లోగిళ్లను తలపించే రీతిలో ఇక్కడ సెట్టింగ్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రంగుల పుట్టిల్లు తెలుగు లోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగు లోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. విద్యార్థులకు సంస్కృతిని తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ వెంగళరెడ్డి చెప్పారు. ఇక్కడ విద్యార్థులకి మన యొక్క ట్రెడిషన్స్ ఏంటి, అసలు సంక్రాంతి అంటే ఏంటి, భోగ్ అంటే ఏంటి, గంగరెద్దులు అంటే ఏంటి, ఈ గొబ్బెమ్మలు అంటే ఏంటి, మొత్తం కూడా వాళ్ళకి ఫిజికల్గా అన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయించి పెర్ఫామ్ చేయించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే రాబోయే తరాల వారు వీటన్నిటిని మర్చిపోతూ ఉన్నారు. అవన్నీ గుర్తుండాలి అని అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర చేసుకుంటారు. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేవారు వాళ్ళు ఒకసారి ఇలా ఫిజికల్గా పెర్ఫామ్ చేసి చూపిస్తే వాళ్ళు నిరంతరం గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ట్రెడిషన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి ఫార్వర్డ్ అయ్యేదానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందువల్ల మనం ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఇందులో పాల్గొన్న విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తమ కాలేజీలో ఇలాంటి సంబరాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలియజేశారు. ఇలా ఎడ్యుకేషనే కాకుండా మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుపుకుంటాము. ఇలా పల్లెలో ఎలాంటి సంబరాలు చేసుకుంటామో అట్లాగా ఇక్కడ కూడా జరుగుతాయి. భోగి వేసుకుంటాము, ఇలా గొబ్బెమ్మ అన్నీ పెట్టుకుంటాము. ఇలా చాలా యాక్టివిటీస్ పల్లెటూరులో జరిగేవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ జెనెక్స్ కాలేజ్లో ఈ రోజున భోగి, కనుమ, గొబ్బెమ్మలు పెట్టి ఆవులతో అన్నీ బాగా జరుపుతున్నారు. ఇన్ని జరుపుతున్న మా సంస్థ, మా విఆర్ సార్కి అందరికీ నా ధన్యవాదాలు. మా ఊర్లో చూడాల్సిన నా మిత్రులతో ఇక్కడ చూస్తున్నాను.